అమ్మాయి గారు పలికి బంగారమాయనే, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది లాంటి పలు సీరియల్స్ లో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య అడ్డాల పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం ఐశ్వర్య సీరియల్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఐశ్వర్యపై ఆమె భర్త ఆరోపణలు చేస్తూ మీడియాను ఆశ్రయించారు. 2023 సెప్టెంబర్ 6న నటి ఐశ్వర్య పిన్నింటి శ్యామ్ కుమార్ల వివాహం జరిగింది. కాపు మ్యాట్రిమోనీ ద్వారా వీరి వివాహం కుదిరింది. పెళ్లైన నెల రోజులు ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడింది. హైదరాబాద్కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేత సంబంధం పెట్టుకుని తనని బెదిరింపులకు పాల్పడుతుందంటూ భర్త శ్యామ్ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా పెళ్లైన తరువాత 25 లక్షలు కాజేసి విడాకులు కావాలని, తనని తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు శ్యామ్. తనకు న్యాయం చేయాలని బాధిత భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. అయితే దీనిపై ఐశ్వర్య ఇంకా స్పందించలేదు. అమ్మాయిని నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటాను, షూటింగ్ వాటికి అన్నిటికి నేనే వెళ్తాను. మా అమ్మాయి అటు సత్యానంద్ గారు పేరే చెప్పారు సార్. వాళ్ళు మా స్టూడెంట్ కావాలంటే మీరు నమస్తే, నా పేరు పిన్నింటి శ్యామ్ కుమార్. నాకు కాపు మ్యాట్రిమోనీ ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయితో సెప్టెంబర్ 6th 2023లో మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు. ఆ అమ్మాయి మా టీవీ సీరియల్లోని, ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు. వాళ్ళ మదర్ మంచి తనతో పాటు హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని. అమ్మాయి అక్టోబర్ 7th మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది. అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను. దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది. గొడవైన టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ మా అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను. తన వల్ల ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అనే అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. మీరు వైజాగ్ వచ్చండి, వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడతానని చెప్పారు. మాకు అక్టోబర్ 26th ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి, మీ వైఫ్ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగదీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికని వెళ్తే పెందుర్తి పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తానన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు. మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కరిని పిలిపించి నా మీద ఇంజూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు. తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు. అమ్మాయి పిలిచి వాళ్ళ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు, లేదా గొడవలు పెడతాం, ఇబ్బంది పెడతామని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా, నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు. తర్వాత ఒప్పుకోలే. మేము ఫిబ్రవరి 14th నేను హైదరాబాద్ వెళ్ళాను. తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి. ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం, షార్ట్అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు, ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ 6th నేను వచ్చాను. వైజాగ్ 7th వచ్చాను. వస్తే మాట ఇంకా ఎటువంటి అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఎటువంటిది ఏం జరగకుండా మేము అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏటేటో చెప్పామని అన్నీ చెప్తాం. ఇప్పటికి వచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నాలు కానుకలు తీసుకోవడం మ్యారేజ్ చేసాం. మా ఫాదర్ మా మదర్కి ఎంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది. ఆ కర్ణం రమేష్ బాబు అన్న అతను రియల్ ఎస్టేట్, ఆ అబ్బాయితో మటుకు ఈ అమ్మాయి ఉంటుంది. అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు. ఈ ఇష్యూని ఎంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనేసి వాళ్ళ మమ్మల్ని ఎంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్కి వాటికి రమ్మని చెప్తున్నారు. మేము చెప్తుంది ఏం చేయట్లేదు సార్. అక్కడ మేము ఏది అవ్వకుండా కారణాలు లేకుండా వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.